అర్జున్ ప్రసాద్ స్వామీజీ జాతకాలు కలిశాయని రేపటి రోజున పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవచ్చని చెప్పడంతో సంబరంగా బయటికి వచ్చి ఇందిరాకి కాల్ చేయగానే ప్రతాప్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. రేపు ఖచ్చితంగా నువ్వు రావాలి అని అంటుండగా అది కాదు డాడ్ అని ప్రతాప్ ఏదో చెప్పబోతున్న అర్జున్ వినకుండా లేదు నువ్వు రేపు ఖచ్చితంగా వస్తున్నావు, బయలుదేరు అంటూ కాల్ కట్ చేస్తాడు అర్జున్. ఆ తర్వాత గౌతమ్ వైపు తిరిగి రేపు పార్టీ చాలా గ్రాండ్గా ఉండాలిరా అని ఆర్డర్ వేసి పద ఇంటికి వెళ్దాం అని అంటూ ఉండగా మేమిద్దరం వస్తాం నాన్న, మీరిద్దరు వెళ్ళండి అని గౌతమ్ అనగానే అర్జున్ సుభద్ర ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. గౌతమ్ అహల్యలు కూడా కారులో కూర్చుంటారు. వాళ్ళు ఆలోచనలో మునిగిపోతారు. మరోవైపు సత్య ఊరంతా అహల్య కోసం వెతుకుతూ ఉంటాడు. అహల్యని వెతుకుతూ అంతా తిరుగుతూ ఉంటాడు సత్య. అదే టైంలో అర్జున్ ప్రసాద్ ఇంటి ముందు కారు తీసుకొస్తాడు సత్య. బుజ్జి ఇంట్లోకి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా కార్ రావడంతో సడన్ బ్రేక్ వేస్తాడు సత్య. కార్కి ఎదురుగా బుజ్జి నిలబడి ఉంటాడు. సత్య కోపంగా బుజ్జిని రేయ్ ఇదేమైనా నీ బాబు రోడ్డు అనుకుంటున్నావా అని తిట్టడంతో ఇది నీ బాబు రోడ్డు అనుకుంటున్నావా అని బుజ్జి కూడా సత్యకి ఎదురు తిరుగుతాడు. దాంతో సత్య కోపంగా కిందికి దిగుతాడు. ఇక బుజ్జిని ఏదో అనడానికి కోపంగా రే ఏం మాట్లాడుతున్నావురా, వేలడంత లేవు అని తిడుతూ ఉంటాడు సత్య. ఏదో గట్టిగానే కౌంటర్ ఇస్తాడు ఆ బుజ్జి. పక్కనున్న వాళ్ళు చిన్నపిల్లలరా వదిలే అని అంటూ ఉండగా లేదు వదిలే ప్రసక్తే లేదు, పిల్లలైనా ఆడవాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఎవరైనా నన్ను అవమానిస్తే వాళ్ళ అంతు చూస్తా అంటూ తన పాకెట్లో నుండి కత్తి బయటికి తీయబోతుండగా ఒక్కసారిగా సత్య ఫోన్లో ఉన్న అహల్య ఫోటో చూసి మా అత్త ఫోటో నీ ఫోన్లో ఎందుకుంది అని అడుగుతూ ఉంటాడు బుజ్జిగాడు. మీ అత్త ఫోటోనా, ఎవరు అని అంటూ తన మొబైల్ వైపు చూసుకునేసరికి అక్కడ అహల్య ఫోటో డిస్ప్లే అవుతూ ఉంటుంది. అదిగో తనే మా అత్త అహల్య అని అనగానే సత్య ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు. ఏంట్రా తను మీ అత్త అని అంటుండగా అవును మా అత్తే అని అంటుంటాడు బుజ్జిగాడు. తను ఎక్కడుందిరా అని అడుగుతుండగా ఇదే మా ఇల్లు అయినప్పుడు ఎక్కడుంటుంది, మా ఇంట్లోనే ఉంటుంది అని అంటుంటాడు బుజ్జి. అవునా అని అంటూ ఉండగా మా అత్త కోసం మీరెందుకు వెతుకుతున్నారు, మా అత్త ఫోటో మీ మొబైల్లో ఎందుకుందని బుజ్జి సత్యని నిలదీస్తూ ఉండగా అది మీ అత్తకు ఒక పార్సల్ వచ్చిందిరా, పార్సల్ పైన అడ్రస్ మిస్ అయింది, అందుకే మీ అత్త కోసం వెతుకుతున్నాం అని సత్య అంటుంటాడు. మీరు పార్సల్ డెలివరీ ఇచ్చేవాళ్ళు లాగా లేరు కదా అని అంటుండగా మరి ఎలా ఉన్నాం అని అంటుంటారు సత్య ఫ్రెండ్. చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి పార్సల్ ఇచ్చేలా వాళ్ళలాగా ఉన్నారు అని బుజ్జి అనగానే సత్య ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు. లేదురా మీ అత్త కోసం ఊరంతా వెతికి మా ఫేసెస్ ఇలా అయిపోయాయి అంతే, ఒక్కసారి మీ అత్తను పిలు పార్సల్ ఇస్తాం అని అంటూ ఉంటాడు సత్య. లేదు నాకు ఇచ్చేయండి నేనిస్తాను అని అంటూ ఉంటాడు బుజ్జి. లేదురా మీ అత్తకే ఇవ్వాలి పిలు అని అంటూ ఉండగా మా అత్త మామయ్య ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు, పర్లేదు ఆ పార్సల్ నాకివ్వండి నేనిస్తా అని అంటూ ఉంటాడు బుజ్జి. పర్లేదురా మీ అత్తున్నప్పుడు వస్తాం అని అంటూ బుజ్జిని వెళ్ళిపోమ్మంటారు. ఇక బుజ్జి వెళ్ళిపోగానే అమ్మయ్య దీని ఇల్లు అయితే దొరికింది, నాకు జరిగిన అవమానమే దీనికి జరగాలి, 1000 రెట్లు ఎక్కువగా బాధపడాలి అని ఎలాగైనా దాన్ని అవమానించాలి అని సత్య మనసులో బలంగా అనుకుంటాడు. మరోవైపు యామిని హాల్లో కూర్చొని ఫైల్స్ చూసుకుంటూ ఉండగా రవి శ్రావ్యని కాఫీ తీసుకురమ్మని చెప్పడంతో అలాగే అంటుంది శ్రావ్య. పైనుండి అతిథి కిందికి దిగి వచ్చి అమ్మ రేపు అర్జున్ ప్రసాద్ అంకుల్ వాళ్ళు మనల్ని ఇంటికి రమ్మన్నారు, ఇంద్రాది నాది జాతకం కలిసిందట పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి అని అంటూ ఉంటుంది అతిథి. కోపంగా శ్రావ్య తీసుకొచ్చిన కాఫీని చూస్తూ ఈ పెళ్ళి జరగదని నేను చెప్పాను కదా నీకు, అనాథ నా ఇంటి కల్లుడు అవ్వడానికి నేను ఒప్పుకోను అని అంటూ ఉండగా అత్తయ్య కాఫీ అంటుంది శ్రావ్య. కోపంగా కాఫీ కప్స్ని పైకి ఎగరకొడుతుంది యామిని. దాంతో
అతిథి శ్రావ్య ఇద్దరు షాక్ అవుతారు. యామిని అని గట్టిగా అరుస్తాడు రవి. లేకపోతే ఏంటండి ఇంత సీరియస్ డిస్కషన్లో ఉంటే కాఫీ ఏంటి అని యామిని అంటూ ఉంటుంది. అప్పుడు తను తీసుకురాలేదు, నేనే తీసుకురమ్మన్నాను అని రవి అంటూ ఉంటాడు. ఏంటమ్మా నాపై కోపం శ్రావ్యపై చూపిస్తున్నావు? ఈ పెళ్ళి నేను ఏర్పాటు చేసుకుంది. ఎవరేం చేసినా కూడా నేను ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉండగా నేను ఒప్పుకోను అంటుంది యామిని. మీరు రాకపోతే నా శవాన్ని చూస్తారు అని అతిథి బెదిరిస్తూ ఉంటుంది. శ్రావ్య ఆ కాఫీ కప్ని తీస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆ మరోవైపు ఓ కార్లో అహల్య గౌతమ్లు వెళ్తూ ఉండగా ప్రతాప్ నుండి ఫోన్ వస్తుంది. ఇంతకు ముందు మీ నాన్నగారు ఫోన్ చేశారు, నేను ఏదేదో మాట్లాడాను, ప్రాబ్లం అవ్వలేదు కదా అని ప్రతాప్ అడుగుతుండగా నువ్వు చక్కగా మాట్లాడావు, అలాగే కన్విన్స్ చేసి మాట్లాడు అని అంటూ ఉంటాడు గౌతమ్. అలాగే అని అంటూ నీ ఫోన్ దగ్గర పెట్టుకో, కాస్త నేను ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయి, నేను ఇలాగే మేనేజ్ చేస్తాను అని ప్రతాప్ అంటూ ఉండగానే ఇంద్ర మొబైల్ రింగ్ అవుతుంది. గౌతమ్ గౌతమ్ ఇంద్ర మొబైల్ రింగ్ అవుతుంది అనగానే ఎవరు కాల్ చేస్తున్నారు అని అడుగుతుంటాడు గౌతమ్. యామిని అంట అనగానే కట్ చేయి అంటాడు గౌతమ్. వద్దు వద్దు, తను ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలి కదా అని పక్కనున్న అహల్య చెప్పగానే నాకు ఫార్వర్డ్ చేయి అని అంటూ ఉంటాడు గౌతమ్. అలాగే అని ప్రతాప్ కాల్ని గౌతమ్కి ఫార్వర్డ్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు గౌతమ్. హలో అని అంటుంది యామిని. గౌతమ్ హలో అనగా ఇంద్రావేనా అని అడుగుతుంటుంది యామిని. అవును అని ఇంద్ర అంటూ ఉండగా ఏంట్రా నా కూతురు కావాలా? నా కూతురిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావంట. నీ పెంపుడి తల్లి కూడా చాలా ఉత్సాహంగా ఉందంట ఈ పెళ్లి చేయడానికి. ఒక అనాథని పెళ్ళికి నేను ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? ఈ పెళ్ళి ఆగిపోవాలి. నువ్వే మీ అమ్మకి చెప్పు. నేను ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వే ఈ పెళ్ళాపాలి. కాదని పెళ్ళి కోసం వస్తే మాత్రం నా గురించి తెలుసు కదా, నువ్వంటే ముందు నుంచి నాకు ఇష్టం లేదు. ఈ పెళ్ళి కోసం నువ్వు వస్తే చంపేస్తా అని అంటూ కాల్ కట్ చేస్తుంది యామిని. ఆ మాటలన్నీ విన్న గౌతమ్ అహల్య షాక్ అవుతారు. ఏంటండి ఇది? అతిథి ఏమో ఇంద్రతో పెళ్ళి కావాలని పట్టుకొని కూర్చుంటే, మీ నాన్నగారేమో ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగాలి అంటుంటే, యామిని గారేమో పెళ్ళి ఎలాగైనా నువ్వే ఆపు లేదంటే చంపేస్తానని బెదిరిస్తూ ఉంటే, ఇందిరా గారు ఈ పెళ్ళికి రారు కాబట్టి పెళ్ళి జరగదు. కానీ మళ్ళీ ఒకసారి అతిథి అవమాన పాలు కాకుండా ఉండడం ఎలా అండి? నాకు ఆలోచిస్తుంటే ఒంట్లో నుండి వణుకు వస్తుంది అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య. రిలాక్స్ అవ్వండి, వాటర్ తాగండి అంటూ వాటర్ తాగించి నేను చూసుకుంటానంతా, మీరు రిలాక్స్డ్గా ఉండండి, మీకు బీపీ పెరిగితే కడుపులోని బేబీకి ప్రాబ్లం అని అంటూ రిలాక్స్ అవ్వమని చెప్తాడు గౌతమ్. అహల్య కాస్త రిలాక్స్ అవుతుంది. ఇక గౌతమ్ ఆలోచిస్తూ ఎలా ఆపాలి పెళ్ళి? ఈ పెళ్ళి ఆగాలి అంటే అతిథి తనంతట తానే పెళ్ళొద్దని చెప్పాలి అని అనుకొని అతిథికి ఫోన్ చేస్తాడు ఇంద్రలాగా గౌతమ్. హలో అతిథి అని అంటుండగా చెప్పింద్రా, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, బయలుదేరావా అని అడుగుతూ ఉండగా ఎక్కడికి అంటాడు ఇంద్ర. అదేంటి, రేపు పెళ్లి ముహూర్తం పెట్టుకుంటున్నామని అంకుల్ గారు చెప్పలేదా? బయలుదేరావా అని అంటుండగా నేను నీతో మాట్లాడాలి అతిథి అంటుంటాడు ఇంద్ర. ఇక ఇంద్రలాగా గౌతమ్ చెప్పిన మాటలకి అతిథి కన్విన్స్ అవుతుందా? పెళ్లి ముహూర్తం పెట్టుకుంటారా? ఈ పెళ్ళి ఎలా ఆగిపోతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.